ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. అవును. అవును. చూడటానికి ఎలా మా ఉండేది? అమ్మ చూడడానికి ఎలా ఉంటుంది? లక్షణంగా ఉండేది. గుండ్రటి ముఖం చక్కగా ఉండేది. నాలానా? నాలానా? కాదు, నీకంటే పెద్ద కళ్ళు, చక్కటి ముక్కు ఉండేది. మరి నేను అమ్మలా ఉండనా? మరి నేను అమ్మలా ఉండనా? నీ మాటలు మాత్రం మీ అమ్మలా ఉన్నాయి. మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? నా పేరు నందిని. ఆహా. మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా? మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా? మీరు డిప్యూటీ కమిషనర్ కదా? మీరు డిప్యూటీ అది చాలా కమిషనర్ పెద్ద కదా? పోస్ట్ కదా? అది చాలా పెద్ద పోస్ట్ కదా? అవును. నీకెవరు చెప్పారు? ఇప్పుడు తాతయ్య చెప్తే విన్నాను. ఇప్పుడు తాతయ్య చెప్తే విన్నాను. మరి ఎక్కడ ఉంటారు? మరి ఎక్కడుంటారు? అంటే అదే ఇల్లు ఎక్కడ తీసుకుంటారు అని. అదే ఇల్లు ఎక్కడ తీసుకుంటారని. ఆర్డర్స్ ఇస్తారు. పెద్దగా ఉంటుందా? పెద్దగా ఉంటుందా? క్లీనింగ్ కే సగం రోజు పడుతుంది. క్లీనింగ్ సగం రోజు మరి పడుతుంది. పని మనిషి ఉంటుందా? మరి పని మనిషి ఉంటుందా? కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? చూడాలి, అమ్మ ఉంటుందో లేదో. ఆయన వచ్చి వెళ్తుంటారు. అంటే మీరు ఒక్కళ్ళే ఉంటారా? అంటే మీరు ఒక్కరే ఉంటారా? అవును, ఉండాల్సి వస్తుంది. ఎందుకు? ఎందుకు? అందరికీ అందరూ ఉంటారు. అంటే అందరికీ అందరూ ఉంటారు. నాకు మాత్రం మా తాత ఒక్కళ్ళే. నాకు మాత్రం మా తాత నన్ను ఒక్కళ్ళే. చాలా ప్రేమగా కానీ చూసుకుంటారు. ఆయన నాకు చాలా ప్రేమగా చూసుకుంటారు. అయితే నాతో మాట్లాడరు. అయితే నాతో ఆయనకి మాట్లాడరు. భయం. ఆయనకి మా భయం. అమ్మ నాన్న గురించి అడుగుతానని. మా అమ్మ నాన్న గురించి అడుగుతాను. ఇప్పుడు స్కూల్ కూడా మానిపించారు. ఇప్పుడు స్కూల్ కూడా మానిపించారు. నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నాతో ఆయన మాట్లాడరు. మాట్లాడరు. ఆయన మాట్లాడరు. అమ్మ ఉంటే బాగుండంటే అమ్మ అంటే అన్నీ చెప్పుకోవచ్చు. అన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏది కావాలన్నా కానీ ఇప్పుడు ఏది తాతకే కావాలన్నా చెప్పాలి, తాతనే అడగాలి. తాతయ్యకే అడగాలి. ఆవిడంది, మీ అమ్మ తప్పు చేసిందమ్మా, నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది. ఎవరైనా కావాలని చనిపోతారా? ఎవరైనా కావాలని చచ్చిపోతారా? పాపం అమ్మ. పాపం అమ్మ. అవును, మీరు పెద్ద ఆఫీసర్ అవును, కదా, మీరు పెద్ద ఆఫీసర్ వంట కదా, చేసుకోవడానికి టైం ఉండదు కదా. వంట చేసుకోవడానికి టైం ఉండదు కదా. అంటే తాతకి చెప్పి నన్ను పిలుచుకుని వెళ్ళండి. మీరు తాతయ్య చెప్పి నన్ను తీసుకుని నేను వెళ్ళండి. మీకు వంట చేసి పెడతాను. మీకు నేను వంట చేసి ఇంటి పెడతాను. పని అంతా చేసి ఇంటి పెడతాను. పని అన్ని చేస్తాను. నన్ను స్కూల్లో మాత్రం నన్ను చేర్పించండి స్కూల్లో చాలు. మాత్రం చేర్చించండి ప్లీజ్. మీ తాతయ్య ఒప్పుకుంటారా? మీరే ఒప్పించాలి. మీరే ఒప్పించాలి. ఇంత పెద్ద చదువు చదివారు కదా. ఇంత పెద్ద చదువు తాత చదివారు. రిటైర్డ్ స్కూల్ తాత మాస్టర్. రిటైర్డ్ స్కూల్ అంతే. మాస్టర్. అంతే. మీరు తాతను ఒప్పిస్తారు. మీరు తాతను ఒప్పిస్తారు. సరే సరే మాట్లాడతానులే. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్. నాకు ఒక్క నెల టైం ఇవ్వు. నేను ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత నేను పిలుచుకెళ్తాను. నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. ఒప్పుకుంటారని ఆవిడ అడిగింది, ఎలా తెలుసు? ఒకవేళ నేను ఊరికి వెళ్ళాక నిన్ను కాంటాక్ట్ చేయకపోతే మీరు అలా చేయరు, నాకు మీరు అలా తెలుసు. చేయరు, నాకు తెలుసు. అదే ఎలా తెలుసు? మీరే అన్నారు మీరే అన్నారు కదా ఇప్పుడు. తిరిగి వస్తాను, తిరిగి నిన్ను వస్తాను, పిలుచుకుని వెళ్తానని నేను చెప్పారు. తీసుకుని వెళ్తాను ఆ అని. మాత్రం తెలీదా? ఆ మాత్రం తెలీదా?